హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నేను ఎవరిని కాకా పట్టను. ఐ డోంట్ సాఫ్ట్ సోప్ ఎనీవన్. ఐ డోంట్ సాఫ్ట్ సోప్ ఎనీవన్. నెంబర్ 2, నన్ను కాకా పట్టాలని ప్రయత్నించకు. Don't try to soft soap me. Don't try to soft soap me. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాను. నెంబర్ 2, నాకు అడగాలనిపించినా అడగను. నెంబర్ 3, ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేయకు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సో జనరల్గా మనం తరచుగా వింటూ ఉంటాం, నాకు ఏది అనిపిస్తే అది చేసేస్తాను, ఏం తినాలనిపిస్తే అది తింటాను, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంటాను, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడచ్చో చూద్దాం. నాకు ఏదనిపిస్తే అది చేసేస్తాను. వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఐ విల్ డూ. వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ అంటే నాకు ఏదనిపిస్తే, నాకు ఏది చెప్పాలనిపిస్తే అది చెప్తాను. వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ టు సే ఐ విల్ సే. వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ టు సే ఐ విల్ సే. మీరు కూడా నాతో పాటు మాట్లాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్టే అంటే ఉండడం అనే వర్బ్ తీసుకుంటున్నాను. నాకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటాను. వేర్ ఎవర్ ఐ ఫీల్ లైక్ టు స్టే ఐ విల్ స్టే. ఇంతకుముందు సెంటెన్స్లో ఏది చెప్పాలనిపిస్తే అన్నాం కాబట్టి, ఏది అన్నాం కాబట్టి వాట్ ఎవర్ అని అప్లై చేశాం. ఇక్కడ ఎక్కడ ఉండాలనిపిస్తే అని అంటున్నాం కాబట్టి వేర్ ఎవర్ అంటున్నాము. నాకు ఏం తినాలనిపిస్తే అది తింటాను. వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ టు ఈట్ ఐ విల్ ఈట్. నాకు ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతాను. వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ టు టాక్ ఐ విల్ టాక్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాను. దీన్నే నెగిటివ్గా ఎలా మాట్లాడచ్చో చూద్దాం. నాకు చెయ్యాలనిపించినా చెయ్యను. ఐ వోంట్ డూ ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ టు డూ. ఐ వోంట్ డూ ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ టు డూ. ఇక్కడ వోంట్ ప్లేస్లో డోంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. నాకు తినాలనిపించినా తినను. ఐ వోంట్ ఈట్ ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ టు ఈట్. నాకు మాట్లాడాలనిపించినా మాట్లాడను. ఐ వోంట్ టాక్ ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ టు టాక్. ఒకవేళ మీరు నెమ్మదిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్లయితే వీడియో పాజ్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. ఆమెకి రావాలనిపించినా రాదు. షీ వోంట్ కమ్ ఈవెన్ ఇఫ్ షీ ఫీల్స్ లైక్ టు కమ్. అతనికి చెప్పాలనిపించినా చెప్పడు. He won't tell even if he feels like to tell. ఇప్పుడు మీ క్వశ్చన్, నాకు అడగాలనిపించినా అడగను. ఇంకొక చిన్న వేరియేషన్ చూద్దాం. సో ఇప్పటి వరకు ఏదనిపిస్తే చేసేస్తాను, అనిపించినా చెయ్యను అని మాట్లాడాం కదా. ఇప్పుడు ఏదనిపిస్తే అది చేసేయకు. డోంట్ డూ దాట్ వాట్ ఎవర్ యు ఫీల్ లైక్. డోంట్ డూ దాట్ వాట్ ఎవర్ యు ఫీల్ లైక్. ఏదనిపిస్తే అది మాట్లాడేయకు. డోంట్ టాక్ వాట్ ఎవర్ యు ఫీల్ లైక్. ఏది కొనాలనిపిస్తే అది కొనేయకు. డోంట్ బై వాట్ ఎవర్ యు ఫీల్ లైక్. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండిపోకు. డోంట్ స్టే దేర్ వేర్ ఎవర్ యు ఫీల్ లైక్. ఇప్పుడు మీ క్వశ్చన్, ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేయకు. సో దీన్నే క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. నీకు అనిపిస్తే చేసేస్తావా, ఇంకెవరిని అడగవా. విల్ యూ డూ ఇఫ్ యూ ఫీల్ లైక్. వోంట్ యూ ఆస్క్ ఎనీవన్. విల్ యూ డూ ఇఫ్ యూ ఫీల్ లైక్. వోంట్ యూ ఆస్క్ ఎనీవన్. నీకు అనిపిస్తే వెళ్ళిపోతావా, ఎవరికి చెప్పవా. విల్ యూ గో ఇఫ్ యూ ఫీల్ లైక్. డోంట్ యూ సే టు ఎనీవన్. మీరు డోంట్ కానీ వోంట్ కానీ ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు. నీకు అనిపిస్తే మాట్లాడేస్తావా, ఇంకేం ఆలోచించవా. Will you talk if you feel like? Don't you think anything? Will you talk if you feel like? Don't you think anything? So guys, this is the class for today. Thanks for watching and for your support.
If you like my video, please do like, share and subscribe. And please post your valuable comments in the comment section. See you in the next video.